తిరుప్పావై 4వ పాసురం ఆండాళ్ రచించిన దివ్యకావ్యంలో వరుణదేవుడిని ప్రార్థించే పాసురం. ఇది ధనుర్మాస వ్రతంలో 4వ రోజు పఠించబడుతుంది. పాసురం పాఠం. ఆడి మలై కన్నా ఒన్నుని కైకరవేల్ ఆడియుల్ పొక్కు ముగుందు కొడాతేరి ఊని ముదల్వన్ ఉరువంబోల్ వేకరుత్తు పాల్ ఒలియా పసుంపెరుం పొంగల్ పాటు పాల్ పొరుపోరుల్ వాల్వోరు క్షీణం ఆల్ ఒలియా మార్గరసే యాం చేయి ఓరు ఎల్లయ్యాన్ రైవన్ యాం చేయి కాలా కట్టు అలై కలందేలోర్ ఎమ్మై. తెలుగు అనువాదం. పెద్ద పెద్ద వర్షాలు కురిపించగల వరుణుడా, నీ గొప్పతనాన్ని తగ్గకుండా ఉంచి సముద్రంలోని నీటినంతా త్రాగి గర్జించి వేగంగా మారి శ్రీమన్నారాయణుని శరీర రంగులా నల్లగా మారి నీ మెరుపులు ఆయన చక్రంలా మెరవాలి, ఉరుములు శంఖంలా గర్జించాలి, వర్షధారలు బాణాల్లా కురవాలి. ఆ వర్షాలతో పశువులు పాలిచ్చి పంటలు పండి లోకమంతా సుఖసంతోషాలు కలగాలి. మేము స్నానం చేసుకునేలా మంచి వర్షం కురిపించు. భావార్థం. ఈ పాసురంలో గోపికలు వరుణుడిని కోరుకుంటూ వ్రత స్నానానికి మంచి వర్షాలు కురవాలని, అవి శ్రీమన్నారాయణుని ఆయుధాల్లా ఉండాలని ప్రార్థిస్తారు. ఇది ప్రకృతి సమతుల్యత, భక్తి, సమృద్ధిని సూచిస్తుంది. ధనుర్మాసంలో ఇలా పాడటం వల్ల పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెబుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, భక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.